గుడ్ లోపల ఏం తీయంలే అటే తీసుకొని వస్తున్నాడు ఫోన్ లెక్కనే. అండ్ ఇది అక్కడ ఉంది పాము వెనక అయితే ఇక్కడ యాంటిక్ ఇది కూడా సెట్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము, నాకు ఎగ్జాక్ట్గా రూట్ అయితే తెలియదు ఎక్కడికి వెళ్తున్నామని. నాకు ఇప్పుడే తెలియాలి తెలిసి తీరాలి. జస్ట్ రామ్స్ ఫర్ గూగుల్ మ్యాప్ పెట్టించాడు, ఇంకా చూసుకున్నట్లా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. అన్నీ బెంగళూరు నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చా. వచ్చి ఈరోజు ఇన్కేస్ బ్లాగ్లో ఏదైనా తప్పులు చెప్పినా ఇంకేదైనా మిస్ అయినా ప్లీజ్ ఫర్గివ్ మీ. అందరు ఈ రోజులోనే ఉంటారు, హైదరాబాద్ రైడర్స్ అందరు ఆల్మోస్ట్. ఓ సీమ్స్ లైక్ ఏ ఫ్రీ రైడ్. మీరు ఎక్కడైనా ఫ్రీ లెఫ్ట్ తిని ఉంటారు, కానీ మా హైదరాబాద్లో ఫ్రీ రైడ్ కూడా ఉంటుంది, అది కూడా విత్ రెడ్ సిగ్నల్స్. అరే ఏంది అందరు ఒబే అవుతున్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. బాక్స్ ఏం రైడర్స్? కపుల్ రైడర్స్. నీకు బుర్రుందా? తెలుసు, వీళ్ళు ఇటు బెంగళూరు హైవే ఎక్కుతారు అంతే. ఓ వాటర్ వాటర్ వాటర్. హైదరాబాద్లో తిరగాలే కానీ తిరుగుతూ ఉంటే అన్న ఏడుకన్నా. మధ్యాహ్నం వచ్చాను నేను యాక్చువల్లీ బెంగళూరు నుంచి. ఓ నన్ను నైట్ కన్ఫర్మ్ చేశాడు రామ్. నేను ఇంకా సరే ఒక షార్ట్ రైడ్కి అయితే వెళ్దామని చెప్పా. ఎవరికి ఉపయోగం? 75 కిలోమీటర్స్ ఉంది, ఇప్పుడైతే 62 ఉంది. టెంపుల్ రైడ్ వాటికి ఏం లేదు, అది గుర్తుపడితే అంటే లెఫ్ట్ రైట్ రోడ్ అంతా వాళ్ళే అన్నట్టు వెళ్తారు కొంతమంది. ప్లీజ్ డోంట్ బీ లైక్ దెమ్. ఐ నో నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అలా అయితే ఉండరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నో హెడ్, బట్ హెల్మెట్ వేయరా రేస్కి రావడానికి. వాడుకో. ఏందన్నా ఇండికేటర్? వామ్మో ఏంట్రా ఈ బిల్డింగ్లు, ఊరు బయట ఈ బిల్డింగ్లు ఉన్నాయంట్రా బాబు. రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ లో వెళ్తున్నాడు. పద నుంచి వెనకే వస్తున్నాడు. ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి ఫాలో అవుతున్నాడు. నీకు చెప్పడం మర్చిపోయినా, బండ్లో పెట్రోల్ లేదు. లేదు పెట్రోల్ నేను అసలు కొట్టించలే పెట్రోల్ నిన్న. అస్సలు నేను అది అయిపోయింది నేను అట్లనే. అమ్మచ్చా అక్కడే ఖాళీ అయిపోయింది నేను కలిసేటప్పుడే పాయింట్లు. అది హార్డ్లీ ఒక 20 కిలోమీటర్లు 10 వస్తుంది అనుకుంటా. చూస్తున్నారు నిన్నే నా చూడలే వినిపించట్లేదు. 500 చాలు అనుకుంటా కదా మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోయేదాకా. ఈ వికారాబాద్ రోడ్లో ఎంత యాక్టివ్ ఉండాలంటే మనిషికి యాక్టివ్ ఉండాలి. వెళ్ళాలంటే స్లోగా వెళ్ళాలన్నా యాక్టివ్గానే ఉండాలి. మరి ఏమైందిరా అట్లా నడుస్తున్నావు? ఇదేం రోడ్డు? ఇట్లా కూడా ఉంది. అసలు ఈ రోడ్డు సేఫేనా? ఏదో వెళ్తున్నాం మనం. ఇదే రోడ్డు. ఇంకోటి ఉంది లేపదా? ఏంట్రా ఈ ఊరంతా డిఫరెంట్ ఉంది. ఓకే ఎందుకా? మంచి ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఊరే వాడు ఆఫ్ రోడింగ్ చేస్తే వెళ్ళిపోతున్నాడు మనకన్నా బాగా. వెళ్ళకూడదండి. ఎక్కడ వెళ్ళాలి? అరే ఏంట్రా ఇది? టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఫోటో ఎందుకు? ఓకే
ఎంట్రీ అవుతున్నట్టు ఫోటో తీసుకున్నారు, మరి ఎందుకో ఏమో తెలీదు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా పైకే మళ్ళీ రిటర్న్ వస్తామా లేదా అనేసి అనుకుంటా. రిటర్న్ వస్తాం లేదు, ఇంటికి వెళ్ళాలిగా. ఓమ్మో, అక్కడే ఫోటో తీసుకున్నారు రాను. మళ్ళీ ఏంది ఏంది టెంపుల్కి లోపల, గుడి లోపల ఏం తీయంలేండి. ఓకే ఓకే ఓకే, ఇటు వెళ్ళాలా? ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్లీ మనం వచ్చేసినట్టున్నాం లొకేషన్కి. ఇడేంది ఆటే తీసుకొని వస్తున్నాడు ఏంద్రా? ఎవరో చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. పార్కింగ్ ఎక్కడ? ఇక్కడైనా అన్నా లోపల పార్కింగ్? ఇక్కడైనా పార్కింగ్ ఎక్కడ? ఓ పెట్టుకోవచ్చు, అక్కడే పెట్టుకుందాం, అక్కడికి వెళ్దాం. ఓమ్మో, ఏంటర్ ఇది? ఎవ్వరు లేరు అసలు ఇక్కడ జనాలు. మంచి షార్ట్స్ తీసుకోవచ్చు. డ్రోన్ ఉంటే ఇంకా బాగుండే. కెమెరా ఫొటోస్ తీసుకోండి, వద్దనట్లేదు, బట్ వీడియోస్ అవన్నీ ఎక్కువ తీయకండి, రోడ్ అంతా చూపించండి అన్నాడు. తెలియదేమో. ఒక హిడెన్ జెమ్కి వచ్చినాము, హిడెన్ స్పాట్కి వచ్చినాము మనం. దీంతో ఒకటి వస్తుంది, స్పేర్ ఒకటి ఇస్తుంది. చాలా ఎక్కువ రాదు. గోప్రో అది ఏంటిది ఇది? గోప్రో అంత ఎక్కువ రాదు. ఏంటిది అన్న ఇది? ఏది కెమెరా? ఇది ఫోన్ లెక్కనే ఫోన్ లెక్కనే, ఫోన్ లెక్కనే. డ్రోన్ ఇది ఎగరేస్తే ఇరిగిపోద్ది. ఉన్నాయంట, అటు బ్యాక్ సైడ్ ఉన్నాయంట. వాళ్ళు షూట్ చేసి అవునా? వెళ్దామా? నువ్వు స్టార్ట్ చేయి, ఇద్దరం ఎందుకు? లేలే, వెళ్దామే, నా వెనక ముందు రావడమే. లోతు లేదు, మోకల్లాగా ఉండొచ్చు. కనిపించట్లేదు వాటర్ లోపల. ఇక్కడైతే చాలా లోతుంది. ఇక్కడెక్కడో పాముని చూసా అని చెప్పారు వాళ్ళు. లెట్సి, పాము అయితే కనిపించకుండా ఉంటే బెటర్. ఈ వాటర్లో అసలు ఏం కనిపించట్లేదు. ఓకే, ఓ అక్కడ ఉంది పాము, ఉంది. వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ వెనక అయితే ఒక పాము ఉంది. అది వచ్చింది, చూసింది, వెళ్ళిపోయింది. ఇక్కడ కనిపించింది గాయస్. నాకైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ కూడా వాటర్లోనే వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ వాటర్లోనే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. చూడండి, 4 sides వాటరే. సో ఇప్పుడు మనం అక్కడ చూసాం బామ్ని, మనం ఇలా వెళ్ళాలి ఇప్పుడు. అది ఒకడు ఉన్నాడు రామ్స్ వాటర్. బాంబు కనిపించకపోతే దేవుడా, దేవుడా, పాము అయితే కనిపించకూడదు. ఎలా చలో
దేవుడు ప్లేస్ కాబట్టి నేను ధైర్యంగా వచ్చేసే కానీ లేదంటే అసలు ధైర్యం కూడా చేసేవాడిని కాదు. పబ్లిక్ కూడా చాలా తక్కువ మంది, మినిమల్ ఉన్నారు పబ్లిక్ కూడా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చూసారు. బెటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి బాంబులు వస్తాయో తెలియదు. ప్లేస్ అట్లానే ఉంది. బ్రో పం 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 ఆగాలి. ఓకే ఓకే. షూటింగ్ అయింది ఇక్కడ ఇక్కడనా? గేమ్ చేంజర్ అయింది. గేమ్ చేంజర్ లో ఒక ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతారు. అవును, కూలీలకు చెప్తాడు కదా, మీరు డబల్ ఓట్లు పైసలు తీసుకోమని. షూట్ జరిగింది ఇక్కడేనా? ఇదే మెట్ల మీద, గంగవ్వ ఇదే మెట్ల పైన కూర్చుంటారు. ఓకే. అంటే గాలి రివర్స్ గా ఉంటది ఇక్కడ. పూరి జగన్నాథ్ గాలి ఎటువైపు ఉంటే జెండా రివర్స్ ఎగురుతుంది కదా, ఆ ఎత్తుని ఎదురు పోదు అని అంటారు. దానికే మంచి అంటే ఇది ఎందుకు ఇంకా వైరల్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. ఈ ప్లేస్ ఇదేంది అసలు? అసలు ఇది చూడ్డానికే ఇదేంది? స్క్రూ బిగిచ్చారు ఏంది ఇక్కడ? ఇదేంది ఇదంతా సినిమా షూట్ అనమాట. అక్కడంతా సినిమా షూటింగ్ తీశారు, ఇక్కడంతా అదే. ఇందాక అక్కడ ఆయన పంతులు చెప్పినట్టు ఈ రౌండ్ ఉన్నది ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయింది నాకు. ఇదైతే ఎగ్జిట్. ఇది అసలు ఇది చూస్తే ఇది కూడా సెట్టే. ఇది కూడా సెట్టే, ఇది కూడా సెట్టే. ఇదంతా ఫ్యాబ్రికేట్ చేశారు మూవీ షూటింగ్ కోసం. ఈ రాయైనా నిజమే అంటారా? ఎస్, ఇది నిజమే, రియల్. అది మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. ఈ బ్లాగ్ అయితే ఇలా గడిచింది. సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసింది. ఇంకా మనకు వెళ్ళే టైం కూడా అయిపోయింది. మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓకే, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.